హలో హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. కిలో మటన్కి 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిరకాయలు ఆయిల్ మగ్గబెట్టేసిన తర్వాత మటన్ వేసేయండి. మటన్ వేసిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చెక్క లవంగ పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా మగ్గబెట్టండి. ఒక 20 మినిట్స్ మూత పెట్టి మగ్గబెట్టండి. బాగా మూత పెట్టి మగ్గబెట్టిన తర్వాత దాంట్లో వాటర్ వేయండి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసి బాగా తిప్పండి. తిప్పిన తర్వాత ఏం చేస్తారంటే దానికి విజిల్ పెట్టండి. మీ కుక్కర్ ఎన్ని విజిల్ అయితే అన్ని విజిల్. నేనైతే ఒక 7, 8 వేసిన అనమాట విజిల్. సో అది పులుసు కింద కొంచెం జ్యూసీగా ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువ వాటర్ వేసి కొంచెం మన విజిల్స్ పెట్టుకుంటే ఉంటుంది అనమాట. ఈ పక్కన రైస్ పెట్టిన గ్లాసున్నర బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసిన. ఎందుకంటే నేను రాగి పిండి చేస్తున్నా, అంటే రాగి సంగటి చేస్తున్నా. పిండి ఎప్పుడు కలపొద్దండి, అలా వేసేసి అలా ఉంచేసేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. అది వాటర్ అంతా లాక్కుంటుంది. వాటర్ లాక్కున్నప్పుడు మనం ఏంటంటే వేడి మీద తిప్పకూడదు, వేసేసి అలా ఉంచేయాలి. తర్వాత తిప్పుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తిప్పుతానే ఉండాలండి. చేతులు నొప్పి వచ్చేలా ఉంటుంది. ఎందుకంటే మా పాపకి ఇష్టం అని చెప్పి నేను చేశాను. నేను కరెక్ట్గానే వేసాను. ఒకవేళ మీకు ఎవరికన్నా బాగా వాటర్ తక్కువ ఉంటే కనుక వేడి నీళ్ళు పెట్టుకుని వేడి నీళ్ళు కాగిన తర్వాత దీంట్లో వేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. అలా తిప్పుతానే ఉండాలండి. మొత్తం అన్నము పిండి మొత్తం నీట్గా రెండు కలిసిపోయి ఉప్పు కూడా వేయండి దీంట్లో రైస్తో పాటే. బాగా కలిసిపోవాలి. ఇంకా నాకు బాగానే అయింది, మంచిగా అయింది. నాకు అన్నం ఉడికిపోయింది, పిండి కూడా మంచిగా అయిపోయింది అనమాట. రెండు ఒక 30 మినిట్స్ అన్నా నేను ఉడకబెట్టాను బాగా మంచిగా తిప్పుతూ. తర్వాత ఏం చేశానంటే వేడిగా ఉంది కాబట్టి ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో నెయ్యి పూసుకోండి. చక్కగా నెయ్యి పూసుకుని ఆ వేడిది దాంట్లో వేసి ఇట్లా నొక్కుకుంటూ ఇట్లా కిందకి హోల్ చేయండి. అంటే కిందకి పెడితే ఆటోమేటిక్గా అది ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. మన చేతులతో చేయలేము కదా, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. సో నేను ఇలా కొత్తగా చేశానమాట. బాగా వేడిగా ఉంది కదా, అలా అని తినలేరు కదా, ఇట్లా ఉండల కిందనో లేకపోతే కొంచెం స్పెషల్గా కావాలి కదా, ఇట్లా గిన్నెలో పెట్టి ఇట్లా పక్కకు తిప్పానమాట. కిందకి తిప్పితే బోర్లు ఇస్తే అవి మంచిగా వచ్చినాయండి. అలాగే 8 to 7 చేశాను అనమాట. సో మా పాప వీడియో తీసి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకే మీకు కర్రీ కూడా నేను సగమే చూపించాను. ఈసారి నెక్స్ట్ టైం మంచిగా చూపిస్తాను. అంటే ఇంకా ఫాస్ట్గా తీసేసనమాట. ఏదో తీయాలని చెప్పి మా పాప వీడియో తీసింది. అలా చేశానమాట. అలా చేసిన తర్వాత ఇంకా మంచిగా ముద్దలన్నీ వచ్చినాయి అనమాట. చక్కగా రాగి సంగటి అంటే మా పాపకి చాలా ఇష్టం అనమాట. చేయమంటే చేశాను. చికెన్తో చేశాను కానీ మటన్తో ఎప్పుడు చేయలేదనమాట. సో మటన్ ఉడికిపోయింది. ఇంకా అదిగోండి మటన్ ఉడికిపోయిన తర్వాత ఇంకా అది ఓపెన్ చేసి ఇంకా తినడమే. ఆల్రెడీ ఇంకా రెడీగా ఉంది తినేకి. అదిగోండి ఓపెన్ చేసిన అట్లా పులుసుగా ఉందన్నమాట. చూసారా, గ్రేవీ మెత్తగా ముక్కలు ఉడికిపోయి గ్రేవీ వచ్చి మంచిగా పులుసుగా ఉందన్నమాట. ఇది 2 అయిపోయినాయి. ఇంకా మా పాప తింటుంది చూడండి. రాగి సంగటి ఇంకా మటన్ పులుసు సూపర్ అన్నీ. ఇంకా మా పాప అయితే ఇంకా చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది. సో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.